కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చూసే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నీలం ముదిరాజ్ తెలిపారు. జిల్లా మంత్రి దామోదర రాజ్ నరసింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆశీస్సులతో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. పార్టీ పెద్దలు తనకు ఏ బాధ్యత ఇచ్చినా సరే ఒక నీటి బిందువులా పనిచేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కష్టపడతామని నీలం మధు చెప్పారు. ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గాంధీ భవన్ కు బయలుదేరారు. పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో నీలం మధు యువసేన, అదేవిధంగా నీలం మధు నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు, అదేవిధంగా రాష్ట్రంలో వివిధ కాన్స్టిట్యున్సీల నుంచి నీలం మధు యువసేన సభ్యులందరం కూడా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దీపదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం సమక్షంలో పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్ళి గాంధీ భవన్లో జాయిన్ అవుతున్నాం. జాయిన్ అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందరికీ, ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షంలో, అట్లనే మా జిల్లా మంత్రివర్యులు దామన్న గారు ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తలం